నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీసం మెలేసి గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఇన్ని రోజులు ఏదో న్యూట్రల్గా రాజకీయ విశ్లేషణ చేసేవాడిని, కానీ చాలా అంటే మన రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటారు రాజకీయ విశ్లేషణ చేస్తా అక్యురేట్గా పక్కాగా చెప్పగలిగేవాళ్ళు. అందులో పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు రాజకీయాల్లో మళ్ళీ ప్రెడిక్షన్ పూర్తిగా కన్వే చేస్తాను. మన ముందు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమిల్లి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీ విశ్లేషణలు చాలాసార్లు చూస్తూ ఉంటాము. వీ యూస్ టు ఇన్స్పైర్ ఫ్రమ్ దెమ్. అయితే మొన్న 2-3 రోజుల నుంచి మీరు మొన్న చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు మీరు ముందే క్లారిటీగా కన్వే చేశారు. జగన్మోహన్ రెడ్డి పట్టుమని 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండడం అని చెప్పి. అంత క్లారిటీగా మీరు ఎలా చెప్పగలిగారు సార్ ముందే? అంటే అతను మనస్తత్వం ప్రకారం ఉండలేడండి. ఎందుకంటే ఒక రకమైన ఈగోయిస్టు పర్సనాలిటీస్ తిరుగులేని అధికారాన్ని అనుభవించి సర్వం సహా నేనే అనుకునేవాడికి ఒకసారి ఎదురు దెబ్బ తగిలితే ఘోర పరాభవం ఎదురైనప్పుడు మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. వాళ్ళు డిఫరెంట్గా పోతూ ఉంటారు. ఏ క్షణానికి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పోతూ ఉంటారు. నిర్దేశిత లక్ష్యం ఉండదు. దాంతో ఏం చేస్తానంటే వాళ్ళ దారి గమనం అంతా కూడా అవకతవక కింద ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డిలా కనపడుతూ ఉంది. ఎందుకంటే సాధారణంగా సంప్రదాయ రాజకీయవాదులు ఎవరైనా సరే జయాపజయాలని చాలా సాధారణంగా తీసుకుంటారు. విజయం సాధించినప్పుడు వారు ప్రజలకు ఏమైనా చేసి సహజంగానే ఎంతో కొంత వెనకేసుకుంటారు. ప్రజలకు ఏదైనా చేసి మంచి పని చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. అలాగే తిరిగి విజయం కోసం శ్రమిస్తారు. ఓడిపోయినప్పుడు ఏం చేస్తారంటే కొద్ది కాలం అప్పుడు అధికార పక్షం ఏం చేస్తుందో చూసుకుని వాళ్ళ కొంత సమయం ఇస్తారు. అధికార పక్షం పార్టీలు ప్రభుత్వాలు తప్పులు చేస్తే, ఆ పార్టీలు తప్పులు చేస్తే, అలాగే ప్రజలకి హాని కలుగుతున్నప్పుడు సమాజానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వ చర్యలను ఎండగడతా ప్రజల్లో తిరిగి అభిమానం సంపాదించుకుని అధికారంలో వస్తారు. ఇది సాధారణ ప్యాటర్న్. అయితే జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్. అతని విధానం రివర్స్. అందరం ముందుకెళ్తే అతను వెనకెళ్తాడు. అది అతను విధానాల్లోనూ ఉంది, అతని బిహేవియర్లో ఉంది. అన్ని విధాల్లోనూ అతను అదే రకంగా ఉన్నాడు. అంటే అదే కరెక్ట్ అనుకుంటున్నాడా, లేక అర్థం కాని అచేతన అవస్థలో ఉన్నాడు సార్ అతను? చాలా విషయాలు అతను తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిందా అతనికి తెలియదు. ట్రంప్ సుంకాలో దీని గురించి అతనికి అవగాహన ఉండదు. అతను అసలు దాని గురించి ఆలోచించడం. ఇప్పుడు రష్యా, ట్రంప్, అమెరికా, యుఎస్, ఇండియా మధ్య లావాదేవీలు జరిగిన మార్పులు, మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే ట్రంప్ విదేశాల్లో మన వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఏమీ అతనికి అవసరం లేదు. అంటే గుర్రాన్ని కదా కళ్ళు వేసి అసలు దాని గురించి అసలు ఆలోచించడం ఏమి. రాష్ట్రంలో కూడా కొన్ని విషయాలు అతని దృష్టికి రావు, అవగాహన ఉండదు. అందుకని అతను మాట్లాడేటప్పుడు కొంచెం అవకతవకగా మాట్లాడతాడు, తడబడుతూ ఉంటాడు. వాళ్ళు ఏదో రాసిస్తారు, దాన్ని చదువుతూ ఉంటాడు. ఇది ఆయన తప్ప కాదా అంటే అతనికి అదో రకమైన ముద్దబ్బాయి అంతే. ఏం చేసాను చల్తా అది అలాంటి పరిస్థితిలో ఉంటాడు. అలాగని చెప్పేసి అతను అమాయకుడు, లేకపోతే అది చూడటానికి ఎర్రోళ్ళగా కనపడతాడు కదా అని అతనే తెలివి తక్కువ కూడా ఏం కాదు. అతనికి ఎంతసేపు అధికారం కావాలి, ధనదాహం ఉంది, పెత్తనం చేయాలని కోరుకుంది. పెత్తనం కావాలంటే అధికారం ఉండాలి, అధికారం కావాలంటే ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి ఆ లైన్లోనే ఉంటాడు, ఎంతసేపు అదే ఆలోచిస్తాడు. కాబట్టే ఓడిపోయిన మరుక్షణమే మళ్ళీ కళ్ళు మూసి తెరిస్తే 5 ఏళ్ళు అయిపోద్ది, మళ్ళీ అధికారంలో ఆ మాట మళ్ళీ మేము వస్తే ఇలా చేస్తాం అలా చేస్తాం. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే పురిటి కొంపు ఇంకా వదలలేదు. మొన్నే కదా ఎలక్షన్ అయింది. 2 సంవత్సరాలు కంప్లీట్. రేపు జూన్ 12 వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది ఈ ప్రభుత్వం ప్రమాణ కూటమి. ఈ లోపల అతను మళ్ళీ వచ్చేస్తాం 2.0 ఇవన్నీ మాట్లాడుతున్నాయంటే దానికి ఒకనొక సమయంలో 3 నెలలకు మేము అధికారంలోకి వస్తాం ఇలాంటివన్నీ. కాబట్టి అయితే నేనేమనుకున్నానంటే అతనికి రకరకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా హాజరవ్వలేదు. చాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారని చెప్పి గౌరవ స్పీకర్ గారు అన్నారు. ఆ ఎమ్మెల్యేలు కూడా సాధారణంగా ఎమ్మెల్యేలకి ఒక డిజైర్ ఉంటుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అరుదైన అవకాశం కదా వాళ్ళకి. ఎవరు పడతాడు, మనం ఎమ్మెల్యేలు తేలిగ్గా చూస్తాం, కానీ 15 నిమిషాలు ప్రిపేర్ అయినా చాలు వచ్చి మాట్లాడగలుగుతారు. ప్రజల్లోంచి ఎన్నికై రావాలి. ప్రజల్లోంచి ఎన్నికవడం అంటే ఆసామాషి విషయం కాదండి. రాజకీయ పార్టీల నీళ్ళలో ఉండి ఆ గుర్తుల మీద గాలిలో గెలవటంతో పాటు వీళ్ళ శ్రమ కృషి కూడా ఉంటుంది. వాళ్ళకి సభలో పాల్గొవాలి, చర్చలో పాల్గొవాలి, ప్రజా సమస్యలను చర్చించాలి, అవసరమైతే అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలని కోరుకుంటారు ప్రతిపక్షం వాళ్ళు. తద్వారా ప్రజల్లో పలుకుబడి పేరు సంపాదించుకోవాలనుకుంటారు. అది రికార్డెడ్. ఎన్ని శాసనసభ ఉన్నంతకాలం రికార్డ్ అయి ఉంటుంది వాళ్ళ మాటలు, వాళ్ళు ఏం మాట్లాడారు. మినిట్స్ అని ఇప్పటికీ ఒక 30 ఏళ్ళ కూడా మనం వింటాం. అది అరుదైన అవకాశం, గుర్తింపు, గౌరవం ఇదేమి లేకుండా చేసాడు అతను. అదొక అసంతృప్తి ఉంటుంది లోపల. అయినా సరే వాళ్ళు ఆ జీతపత్యాలు తీసుకోవడం, వాళ్ళు ల్యాప్టాప్లు ఎలా తీసుకుంటున్నారు, సంతకాలు పెట్టేసిపోయి. ఈ స్పీకర్ గారు ఏం చెప్పారంటే నో వర్క్ నో పే అని చెప్పి. కాబట్టి చచ్చినట్టు హాజరవ్వాలి. అయితే గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. వీళ్ళందరినీ చూస్తూ ఉండలేడు అతని మనస్తత్వానికి. ఎందుకంటే ఆ గుబులు ఉంటుంది. అంటే పూర్తి వైరుపక్షం. ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కూడా మీ పరిచయస్తులు లేని, లేదా మీకు వైరం ఉన్న వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చే కూడా అందరూ మీకు వ్యతిరేక భావజాలు ఉన్న మనుషులు కనబడితే మీరు ఉండలేరు అక్కడ. అలాగే ఇతనికే సహజ మానవులకి ఉండే సహజ ఇది
అలాంటి అరుదైన ఘనత సాధించిన స్థితప్రజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఇతర సాధారణ సగటు పౌరుడికి ఉండే దాంట్లో ఉన్న అవగాహన, వివేకం, విజ్ఞానం కూడా ఇతనికి లేదు. సరే, ఒక్క విషయం కన్వే చేయండి. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడినప్పుడు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1.5 గంట 3 గంటల పాటు ప్రెస్ మీట్లు అప్పుడప్పుడు పెడతా వస్తున్నాడు. ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్ అనండి, లేకపోతే పేపర్లో పెట్టుకొని కన్వే చేస్తున్నాడు ఓవరాల్గా. ఇది కూడా ప్రజలకు ఎంతో ఎంతో వెళ్తాను సార్ ఓవరాల్గా. అయితే అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా ఒక 20 నిమిషాలు వాగ్దాటిగా కన్నా మాట్లాడితే ఈ మైలేజ్ నెక్స్ట్ 1 సంవత్సరం పైన కూడా ఉండే అవకాశం ఉంది కదా సార్. అదే మరి అతను అలా వచ్చి సభలో పాల్గొని బయట రికార్డెడ్ ప్రెస్ మీట్లో మాట్లాడినవి ఏమన్నా ఉంటే అక్కడ సభలో చర్చిస్తే, మాట్లాడితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు ఒక టీవీ డిబేట్లో రమ్మంటే ఒకళ్ళు తారసపడే అవకాశం అవునండి. కానీ అసెంబ్లీలో నుంచి పారిపోవడం కుదరదు ఎవరికైనా. అందరూ ఉంటారు కదా, అక్కడ మంత్రులు ఉంటారు. ఈ ఎలిగేషన్స్ ఏమన్నా కానీ చేయొచ్చు, తప్పే ఉంది. దాని సమాధానం చెప్పవయా అని చెప్పి అడగొచ్చు గట్టిగా. నీలో ఎప్పుడైతే అబద్ధం ఉందో, నీలో ఎప్పుడైతే నకిలీ ఉందో, నీలో ఎప్పుడైతే అభద్రతాభావం ఉందో, నువ్వు ధైర్యంగా దమ్ముగా మాట్లాడలేవు. అతను అలా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే, ఉండలేకపోవడం కారణం ఏంటంటే అతను ఫేక్, అతని స్ట్రాటజీ ఫేక్, అతని విధానాలన్నీ ఫేక్. అతను ఆడేదంతా ఫౌల్ గేమ్. ఫౌల్ గేమ్ ఆడేవాడితో ఫెయిర్ గేమ్ ఆడలేడు. ఫెయిర్ గేమ్ ఆడేవాడితో ఫౌల్ గేమ్ ఆడేవాడు ఫెయిర్ గేమ్ ఆడలేడు. కాబట్టి అతను సహజంగానే అతను అది బయట కుదురుతుంది, అసెంబ్లీలో కుదరదు. వాళ్ళు పైగా ఎదురుగా ఈయన అయ్యన్ పాత్రుడు గారు కనపడతారు, రఘురామకృష్ణరాజు గారు కనపడతారు, చంద్రబాబు నాయుడు గారు కనపడతారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా అనేక మంది మంత్రులు, గతంలో ఈయన హింసించిన నాయకులందరూ కనపడతారు. మానసికంగాను భౌతికంగాను హింసించిన నాయకులందరూ కనపడతారు. వాళ్ళందరూ కొంచెం మంచి స్థాయిలో ఉన్నారు. ఇతను ప్రతిపక్షంలో కూర్చోవాలి, పైగా 11 మంది. వీళ్ళందరితో ఎప్పుడైతే గుండె చెక్కబెట్టుకుని ఉండాలి, అతను గుండె దడదలాడిపోతూ ఉంటుంది. పైగా అతను పిరుకోడు, ఇతను అంత ధైర్యవంతుడు కాదు. సార్, ఒక డౌట్ మిగిలిపోయింది సార్ నాకు. ప్రతిపక్ష హోదాగానే మాకు కల్పిస్తే మేము అసెంబ్లీకి వస్తాము, మాట్లాడతాం అంటే కేవలం బూచిగా చూపిస్తున్నారని నేను భావిస్తున్నాను సార్. నేను వ్యక్తిగతంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి 2-3 గంటల సమయం ఇచ్చా మాట్లాడగలే కెపాసిటీ లేదు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది నా భావన. దాని గురించి ఏమంటారు సార్? అవగాహన మాట్లాడలేడు. అంటే నేను అంటే ఏంటంటే పరకామణి విషయంలో పట్టుమని 11 నోట్లుంటే 90,000, 70,000, 14 లక్షలు చేంజ్ లెక్కాచారం చెప్పాడు. ఆ మాత్రం ప్రతిదీ మీరు చెప్పినట్టు ఫౌల్ అయిపోయి దొరికిపోతాడు అనే భయం ఉంటుంది కదా. అక్కడ అబద్ధాలు ఆడితే వెంటనే పెట్టేస్తారు కదా వాళ్ళు. ప్రజెంటేషన్ ఇచ్చేస్తారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేస్తారు, ఇతను బొమ్మ అంతా బయట తీసుకొచ్చేస్తారు. కాబట్టి దాన్ని అతను రాడు అలాగా. అయితే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడడం వల్ల అతనికి నిజంగా మంచి పేరు వస్తుంది. ధైర్యంగా ఎదుర్కొన్నాడు రా అనేటువంటి కరేజియస్ ఇతను అనుకుంటారు. కానీ అతనిలో వాళ్ళ ఎలివేషన్ ఎలా ఉంటుందంటే ఫెరోషియస్, కరేజియస్, మాట తప్పడం, మండపం తప్పడం అని చెప్తారు. అయినట్లు ఎదురు నత్తగొల్లలాగానే, నత్తగొల్ల అంటే తెలిసింది, ఏదైనా సొప్పుడైతే లోపల దూరిపోతుంది నత్త, ఆ టైప్ పడుతున్నాం. కాబట్టి అతను ఉండలేడు, ఉండాలనుకున్నా కానీ లోపల నుంచి కుదిపి వచ్చేస్తుంది. వాళ్ళ మొఖాలు చూడలేడు ఇతను. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు ఇంక చూడలేడు, ఎందుకంటే అతను మెండ పెట్టేస్తుంది అతను చూడాలంటే. పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా బాలీవుడ్ హీరోలో కనపడుతున్నాడు, మంచి కత్తిలేగన. ఆయన నవీన తట్టుకోలేడు, కోపడినా తట్టుకుని. చంద్రబాబు నాయుడు గారికి వస్తే అతనికి మామూలు గోపులు ఉండదు. తుప్పుందని ఇలాంటి మనిషిని మనం అరెస్ట్ చేసాం, ఎంత పాపం చేసాం రా బాబు అనేటువంటి భావన కలగదు. కానీ అపరాధ భావం, గిల్టీనెస్ పట్టుకుంటుంది. ఆయన చాలా హుందాగా ప్రవర్తిస్తాడు. ఈయనకి నమస్కారం పెడతాడు, ఇతను రిసీవ్ చేసుకుంటాడు, ఇతను వాత్సల్యంగా చూస్తాడు. అతను ఫ్రెండ్ కొడుకు అన్నట్టుగానే. ఇతని బుద్ధి ఏమో కుచ్చుత బుద్ధి, కల్మషం, కుళ్ళు అంతా పెట్టుకుని వాళ్ళ దగ్గర నిలబడలేడు. ఇన్ని కారణాల వల్ల అతను ఉండలేడు. ఎన్నాటికి మించి ఈ రాజ్యం నాది కదా, ఈ రాజ్యం నా చేతిలోంచి పోయింది, దీన్ని ఎలా చేజిక్కించుకోవాలి, వీళ్ళందరినీ చూస్తుంటే ఒకళ్ళనొకళ్ళు ముద్దులేటేసుకుంటున్నారు, వీళ్ళు ఎలా విడదీయాలి, ఇది నా వల్ల కాదని అసూయ, ఈర్ష్య, ద్వేషం ఉన్నవాళ్ళు వాళ్ళని ఆ 3 కూడా మనిషిని నిలువెలా దహించేస్తూ ఉంటాయి. ఈర్ష్యాలు అంటారు, వాడికి సరైన నిద్ర, తిండి అన్నీ కొరవైపోతాయి, మనశ్శాంతి ఉండదు, నిద్రాహారాలు కొనుచూపు మేరలు కనపడవు. అలాంటి బాధలతో ఉన్నాడు అతను. రకరకాల కుట్రలు, కుతంత్రాలు ఏమి చేసినా అన్ని రివర్స్ అయిపోతున్నాయి. అతని టైం బ్యాడ్ అండి. కాలం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి కాలం మనకి కలిసి వస్తున్నప్పుడు, మన టైం కలిసి వస్తున్నప్పుడు అంటారు కదా మా టైం బాగుందిరా అని. అది యాదృచ్ఛంగానో లేకపోతే విధి వల్ల ఏ కారణం చేతనో ఒక్కొక్కసారి మీరు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. అదొక విచిత్రం. ఎవరో దాన్ని డిఫైన్ చేయలేకపోతూ ఉంటారు. మీ కృషి వల్ల కానీ, దాన్నే అదృష్టం అంటారు, ఒక్కొక్కసారి లక్ అంటారు, దానివల్ల కానీ మీకు అనుకోకుండా
కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోబడతారు, కొన్ని అనుకోని అవకాశాలు వస్తాయి, కొన్నిసార్లు అనుకోకుండా ఆదాయం సంపద పోగొడుతుంది. ఇది యాదృచ్ఛికమో లేకపోతే విధిలిఖితమో లేకపోతే లక్కనో ఏదైనా పేరు పెట్టుకోండి, మీకు కాలం కలిసి వచ్చిందంటారు దాన్ని సింపుల్గా. ఆ టైం బాగుందిరా అంటారు. అదే టైం బ్యాడ్ అంటారు. ఆ టైం బ్యాడ్ అంటే ఏంటంటే కాలం అనేటువంటిది మనకి ఆ టైం బాగున్నప్పుడు కాలనాగు కంటే ప్రమాదకరంగా ఉంటుంది. మీకు సర్పాల్లో పాముల్లో అత్యంత ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా అంటారు. అంటే ఆ విషం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన మెదడుని నిస్తేజం చేస్తూ ఉంటుంది. దానికంటే ప్రమాదమైంది కాలం. మనము అన్నీ రివర్స్ అయిపోతాయి. గోచిలో పిడిగడద్దండి ఫైనల్గా చెప్పాలంటే. పిడిగి ఎక్కడన్నా పడవచ్చు, మన పక్కన పడినా పోతాం, నెత్తిమే పడినా పోతాం, కానీ గోచిలో పడతామంటే అరుదు కదా, అలా పడిపోద్ది. గోచిలో పిడిగడింది అంటారు. కర్మ తేడా అయితే గోచిలో పిడిగడిందిరా బాబు అంటారు. అలాగైపోద్ది అతని పరిస్థితి అది. సార్, దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో పర్సనల్గా నాకు అనిపించేది ఏంటంటే ఎక్కడా లేనంత రాజకీయాలు ఒక ఈవెన్ పక్కనటువంటి తెలంగాణ కర్ణాటక అక్కడ కాదు. ఈరోజు ఏదైనా ప్రభుత్వం మంచిగానే చేస్తే ఆ ప్రభుత్వం మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది, ఆ పార్టీని మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మన ఆంధ్ర వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి రాలేదు సరే కదా, కనీసం ఒక 3% 4% ఓట్ షేర్ కూడా తగ్గించలేరేమో జగన్మోహన్ రెడ్డికి అనే విధంగా బయట పోర్ట్రేట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడాలి సార్? ఆల్రెడీ అతను 20% లాస్ అయిపోయాడండి. తెలీదు మీకు టైం బ్యాడ్ అప్పుడు ఏమవుతుందో తెలియదు. తర్వాత తలుపు తీసి చూసిన తర్వాత తెలిస్తే అక్కడ అంత అగాధమే కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే అతనికి హితవు చెప్తున్నాం, అతను మద్దతు ఇస్తున్నాం అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉండవేలు అరుణ్ కుమార్ గారు 2 సార్లు ఎంపీ చేశాడు, బాగా చదువుకున్నాడు ఆయన, లాయర్ గారు, అడ్వకేట్ కూడా ఆయన, విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, మంచి చెడ్డ తెలిసినవాడు. సోనియా గాంధీ గారికి, రాజీవ్ గాంధీ ఇలాంటి వాళ్ళందరికీ దుబాసి, వాళ్ళ తాలూకు భాషను మనం తర్జుమా చేయగలిగినవాడు. ఇలాంటి అన్ని లక్షణాలు ఉన్నవాడు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకుంటాడు. కానీ అతను రాజశేఖర రెడ్డి గారు ఇన్ని విదూషకుడిగా చూస్తాడు. విదూషకుడు అంటే తెలుసా? రాజుల దగ్గర అప్పుడప్పుడు వాళ్ళు టెన్షన్స్ పోగొట్టడానికి కామెడీ చేస్తూ ఉంటారు కదా, జోకులు వేస్తూ ఉంటారు, వాళ్ళు విదూషకులు అంటారు. పూర్వం రాజుల దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర ఒక విదూషకుడిని పెట్టుకుంటారు. ఏంటంటే వాళ్ళు రాజ్యం పరిపాలన ఇవన్నట్లు టెన్షన్స్లో వాళ్ళ పక్క నుండి కొంచెం జోకులు వేస్తూ ఉంటారు అన్నమాట. అదే జోకులు వేస్తుంటే విదూషకులను కంపల్సరీగా పెట్టుకుంటారు. అలాంటి విదూషకుడు ఇతను. రాజశేఖర రెడ్డి సాధారణంగా ఎవరన్నా సరే కామెడీ జోకులు వేసి కూడా లైక్ చేస్తారు, పక్కన పెట్టుకుంటారు. అలా దీన్ని ఇతను ఎలా పోర్ట్రేట్ చేయండి, అత్యంత సన్నిధులను, ఏదో రకంగా సన్నిధుడే కదా, ఎల్లపడినా ఉండాలి. అతను వచ్చి జగన్కి మద్దతుగా మాట్లాడతాడు. విమర్శించినట్టుగా విమర్శిస్తా, ప్రేమాగ్రహం వ్యక్తం చేస్తా, అతనికి ఒక సూచనలు చేస్తా, ఎదుటి పక్షాన్ని విమర్శిస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన నిజంగా బాగా చదువుకున్నాడు, ప్రొఫెసర్, ఎమ్మెల్సీ అయ్యాడైనా. ఎమ్మెల్సీగా కూడా ఆయన టెన్యూర్లో కొన్ని మంచి పనులే చేశాడు. ఒక్కొక్కసారి వాళ్ళందరూ కూడా వాళ్ళు విశ్లేషణ చేయడం, సామాజిక పరిస్థితుల్ని, రాజకీయాల గురించి మాట్లాడుతుంటే బాగా మాట్లాడుతున్నారు అనుకునే పరిస్థితి నుంచి ఒక రకంగా జనాలు వ్యూవర్షిప్ సాధించిన తర్వాత వాళ్ళ ప్రేక్షకుల్ని, అతనికి ఫాలోవర్స్ని సాధించుకున్న తర్వాత వాళ్ళు బేరం పెడతారు, అమ్మకం అమ్మేసుకుంటారు. కొనుక్కోండి అంటే ఇప్పుడు ప్రాపర్టీ సంపాదించిన తర్వాత నీకు ఏదో ఒకటి ఉంటుంది కదా, బంగారం అమ్మేసుకుంటారు కదా, అలాగే అమ్మేసుకుంటారు. అమ్మేసుకుని ఆయన ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు గురించి ఎవరైనా సరే జగన్కు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ప్రజాద్రోహులు, దైవద్రోహులు, హిందూ ధర్మానికి ద్రోహులు, జీవన విధానానికి ఆటంకం కలిగించారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ క్యాస్ట్స్, రిలీజియన్, ఎవడైనా సరే వాళ్ళు అందరూ ద్రోహులే. అతను ఆ విషయంలో అతను సమర్థించకూడదు. నువ్వు అవినీతిలో సమర్థించి ఎవడ తింటలేదండి అనొచ్చు, నువ్వు ఎవడ స్కాములు చేయట్లేదని అనొచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ లేకపోతే అతనికి అనుకూలంగా మాట్లాడే జర్నలిస్ట్ స్థాయి అయితే ఏకపక్షం సార్, పారితోషిక విశ్లేషకులు కానీ, పారితోషికం తీసుకుని పనిచేసే జర్నలిస్టులు కానీ, ఎవరైనా సరే, విశ్రాంతి అధికారులు కానీ, మాజీ సిఎస్లు కానీ, ఎవరైనా కానీ ఈ విషయంలో అతను మద్దతు ఇవ్వకూడదు, సమర్థించకూడదు, నోరు మూసుకోవాలి. అవసరమైతే ఉన్నోళ్ళు అనుకుమార్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే అతని మీద ప్రేమ ఉండొచ్చు. జగన్ ప్రేమికులు 300 మంది ఉంటారు. ఎందుకంటే మీకు కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టుగా అతను ఎంత దుర్మార్గుడైన అరాచకవేదైనా వాళ్ళకు ఆ ప్రేమ ఉంది. దానికి కారణాలు అనేక ఉంటాయి. చంద్రబాబు గారు నచ్చకపోవచ్చు, ఆ పార్టీ నచ్చకపోవచ్చు, ఆ సామాజిక వర్గం మీద కోపాన్ని కూడా జగన్ మీద ప్రేమగా మారచ్చు, రకరకాల ప్రాంతాల మీద ద్వేషం కూడా, ఇన్ని రకాల కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ చూపించవచ్చు. కానీ వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే ప్రజాద్రోహం చేస్తున్నాం, మనం దైవద్రోహం చేస్తున్నాం, దుర్మార్గం చేస్తున్నాం, అరాచకం చేస్తున్నాం, సమాజంలో
మంచినీటి బావులో విషం కలుపుతున్నాం అనేటువంటి విషయం నాకు తెలియదు. ఇది పిచ్చోళ్ళకి మెంటల్ ఎక్కిచ్చే చందాన రాష్ట్రంలో ఒక సంస్కృతి నడుస్తుందని నాకు అనిపిస్తుంది సార్. ఏంటంటే క్లియర్ కట్గా కోర్టు వారు ఇచ్చి డైరెక్షన్ ఇచ్చారు, తర్వాత సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, ఆ సిట్టు రూపేణాది ఓవరాల్గా ఛార్జ్ షీట్ వచ్చింది. క్లియర్ కట్గా ఛార్జ్ షీట్లో 234 కోట్ల పైచులకు అవినీతి జరిగిందని తెలుస్తుంది. ఆ పేపర్ డాక్యుమెంటేషన్ ఇంత క్లియర్ కట్గా కనిపించినా కూడా రాష్ట్రం ఉండే వాళ్ళు ఎందరో నిజంగానే పిచ్చోళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ బ్యాచ్ చెప్తా ఉంటే ఎట్ట నమ్ముతున్నారు? అసలు వీళ్ళు ఎందుకు చెప్పగలుగుతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయింది, ఆయన ఎట్ట మాట్లాడుతున్నాడు? కల్తీ అనేది జరిగిందని చెప్తాను పేపరు, వీళ్ళు ఎట్ట చెప్పగలుగుతున్నారు? ఏ రకం నాకు అర్థమే కావట్లేదు సార్ ఈ విషయం. వాళ్ళకి తెలుసు డ్యామేజ్ అయిపోయిందని, పూర్తిగా చెడిపోయాం సార్. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా సార్. పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జీవితంలో ఈ మాదిరి ఏదైనా కోర్టు వారు ఇచ్చింది కానీ లేదా ఎఫ్ఐఆర్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఉంటే వాటికి ఎదురుగా అది అబద్ధం అనే మాట కూడా వీళ్ళు జీవితంలో అనలేరు సార్. వీళ్ళకి అది కుదురుతుంది. అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సమర్థించే వాళ్ళు కానీ ఆయన కాపాడాలనుకున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు తెలుసు, వాళ్ళ నాయకులకు తెలుసు మొత్తం డ్యామేజ్ అయిపోయాం, దోల తీరిపోయింది మనకి అని తెలుసు. అయినా సరే తప్పని పరిస్థితులు అతనికి సమర్థించుకుంటూ వస్తున్నారు. వాళ్ళు కూడా చెడ్డ పేరు తెచ్చు. అయితే ఇది ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ ఒక వెర్షన్ రుజువులతో సహా కొన్ని బయటపడ్డాయి. అయినా సరే బొంకుతూ అంటారు దీన్ని, అడ్డంగా బొంకేడు రైడ్ అంటాడు, బొంకెత్తనడు అంటారు, బొంకుతారు అంతే. ఎందుకంటే వాళ్ళని పెడేల మీద లాగి చెప్పరా అనే అవకాశం లేదు కదా ఎవరికైనా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పట్టుకుని లాఠీ శోభ్రంగా ఆయిల్ రాసి దింపుతుంటే నిజం చెప్తారు. ఇక్కడ ఎందుకు నిజం చెప్తారు? వాళ్ళకి స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, పైగా పొట్లాలు అంతా ఉంటాయి, అభిమానం ఉంటుంది, రకరకాల కారణాలు ఇవన్నీ ఇలా మాట్లాడడానికి. దాంతో అతనికి మద్దతుగా బాసటగా నిలుస్తున్నారు. ఈ విషయంలో వాళ్ళు పూర్తిగా కొన్నిసార్లు విజయం సాధించారు. 14 నుంచి 19 వరకు అబద్ధాలు చెప్పి అరుణ్ కుమార్ రకరకాల మనుషులు 19 నుంచి 24 వరకు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్న పరమ దుర్మార్గం చేసినా కానీ సమర్థించారు. ప్రజలకి అర్థమైపోయింది, వీళ్ళందరికీ ఒక ముద్ర వేశారు, మొత్తం ఎగిరిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. తప్పట్ల ఆ విద్య మళ్ళీ వాళ్ళు మారరు, కుక్కతోక వంకరలాగా మళ్ళీ మొదలెట్టారు. ఈసారి ఏమవుద్దంటే ఎవడో నమ్మడం, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళేం అనరు. జగన్మోహన్ రెడ్డిని చూడనంతకాలం, అతని అధికారాన్ని పరిపాలనని చూడనంతకాలం ఏ ఎర్రోళ్ళ ఉన్నాడో కొంచెం అమాయకుడేమో అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా చెప్పింది కదా, మా సన్నీకి అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు, మా సన్నీ బ్లాక్లో టికెట్లు కొనొచ్చా అమ్మా అని అడిగాడు. ఇలాంటి మాటలు చెప్తూ ఏమరో ఓవర్ దాన్ని సమర్థిస్తా అరుణ్ కుమార్ వాళ్ళు మాట్లాడేవారు. కొంతమంది ఉంటారు ఏది చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే సమాజంలో మీరు రోజు చూస్తున్నారు, 10 రూపాయలు వాడేసి మీ డబ్బులు పడిపోయి అంటే ఒంగుని చూసి సూట్కి కట్టిపోతున్నారా ఏమండి? వాస్తవం సార్. బంగారం మెరుగెడతామని చెప్పేసి వచ్చి అది తెలిసి వాళ్ళు దుబ్బేస్తున్నారని బోల్డని కేసులు వస్తున్నాయి బయటికి. అయినా సరే బంగారం మెరుగెడతామని చెప్పి సంచులు వేసిపోతారు వాళ్ళు. ఇలాగ అనేక రకాల మోసాలు. లేకపోతే మాకు ఎక్కడో తవ్వకాల్లో నాణ్యాలు దొరికినాయండి, మేము అమ్మితే బాగోదని చెప్పేసి మేము ముద్ద కింద పోయించాం, ఈ బంగారం కొనుక్కోండి అని చెప్పేసి వస్తారు. ఈ ఆశ ఉన్న వాళ్ళు అది కొనుక్కున్న వాళ్ళు దెబ్బైపోతారు. ఏ దొంగ నోట్లని, సగం నోట్లు మీరు ఎత్తే ఒరిజినల్ నోట్లు ఎత్తే దొంగ నోట్లు రెట్టింపిస్తాం, ఇలాంటి మోసాలని. ఇది పదే పట్టుబడుతున్నా ఇదంతా మోసం అని తెలిసినా మళ్ళీ ఆ మోసానికి గురవుతూ ఉంటారు. డిజిటల్ ఫ్రాడ్స్ ఇప్పుడు చూడండి, రకరకాల బ్యాంక్ అకౌంట్ల నుంచి ఇలా లింక్ వస్తే నొక్కుతేనో, లేకపోతే ₹1 వేసాం చూసుకోండి, దాన్ని నొక్కండి, ఓకే చేయండి అంటే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసినా ఎవడో ఒకటి అందులో పడతాడు. అలాగే ఇప్పుడు వాట్సాప్లో మొదలెట్టారు, అర్జెంట్ ఒక 10,000 కావాలని మీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు వస్తుంది. మీరు ఏం చేస్తారో తిరిగి ఫోన్ చేసి మాట్లాడి ఏ కష్టంలో ఉన్నాడని టకాలమని 10,000 వేస్తారు, మీరు అయిపోతారు. ఇలాగనమాట. అలాంటి జగన్మోహన్ రెడ్డి అతను మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా. సరే ఒక రాయేద్దాం. ఇప్పుడు చీటర్స్కి, దొంగోళ్ళకి, అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈ టైపు డిజిటల్ మోసాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఏంటంటే లక్షలాది మందిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. 1% వర్కౌట్ అవుతే కూడా వాళ్ళు సరిపడ డబ్బులు వస్తాయి కదా. వీళ్ళు అంతే, ఇంతమందికి మనం చెప్పుకుంటూ పోతాం, అందులో ఒకళ్ళు 1% 2% నమ్మినా కానీ 300 మంది నమ్మినట్టు కదా. ఇదే కారణం. సార్ థ్యాంక్ యూ సార్.